చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? ఓ, నీకు మాటలు రావు కదా? మరి ఏదైనా మాట్లాడు. హాయ్. ఓహో, అంటే ఇప్పుడు నన్ను చూసి భయపడుతున్నావా లేదా సిగ్గుపడుతున్నావా? అంటే నేను ఎప్పుడు పోలీసులతో మాట్లాడలేదు. నేను ఇక్కడికి పోలీసులు రాలేదే, మామూలుగా పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలు వచ్చాను. అయినా పోలీసులు పబ్లిక్కి ఫ్రెండ్సే కదా. ఆ కొటేషన్ ప్రతి చోట ఉంటుంది, కానీ అలా ఎవరు ఉండరు కదండి. పంచు మొహమాటం అంటూనే మొహం మీద బాగానే వేసావుగా. సినిమాలు చూస్తావా? లేదు. నేనైతే బాగా చూస్తాను. కొంచెం స్పోర్ట్స్, కుట్లు, అల్లికలు ఇలాంటివి ఏమైనా రావా? పోను వంట అయినా వచ్చా? రాదండి. పోల్ తిండి కూడా తినవన్నమాట. తింటానండి. తింటావా? మంచిది. నేను అంతే, బాగా తింటాను. హోటళ్ళని, రెస్టారెంట్లని ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను. మొత్తానికి ఈ విషయంలో సింక్ అయ్యాం. సార్ మీ జ్యూస్ రెడీ. మీరుండండి, నేను తీసుకొస్తాను. హే రామరాజు సరే, పదండి వెళ్దాం. హాయ్ సార్. హాయ్. ఆ రోజు మీరు కాపాడినప్పటి నుంచి కాలేజ్లో టీచింగ్ అనేది లేదు సార్. గుడ్. మిమ్మల్ని పోలీస్ డ్రెస్లో చూసినప్పుడు పిచ్చెక్కింది సార్. ఇప్పుడు క్యాజువల్ డ్రెస్లో చూసాక ఆ పిచ్చి ఇంకా దిగేలా లేదు. ఈ మధ్య విన్నాను మీకు ఇంకా పెళ్లి కాలేదంట కదా సార్. సార్ నవ్వారు అంటే అవ్వలేదని. ఇంకొంచెం గట్టిగా నవ్వుతే అసలు అవుదేమో. సార్ మీకు విషయం తెలుసా, మా నాన్నగారికి వైజాగ్లో 4 ఫ్లాట్లు ఉన్నాయి. నన్ను గాని చేసుకుంటే అవన్నీ మీకే. సార్ దీని మాటలు వినకండి. మాది అమలాపురం. మాకక్కడ 10 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల మాగాని ఉంది. నన్ను కానీ చేసుకుంటే అవన్నీ మీకే. మీకు ఆలోచించడానికి ఇబ్బందిగా ఉంది అంటే మా నలుగురిని చేసుకోండి. నాకేం ప్రాబ్లం లేదు. సారీ గర్ల్స్, తన నా ఫియాన్సీ. హాయ్. హాయ్ మ్యామ్, మీరు చాలా లక్కీ. అవును సార్, మ్యామ్ చాలా లక్కీ. ఓకే సార్, వెళ్దాం. బాయ్ సార్. బాయ్. ఎవరు వాళ్ళు? మెడికల్ కాలేజ్ గర్ల్స్. నాకు యూనిఫామే కాదు, ఈ డ్రెస్ కూడా చాలా బాగుందంట. నిజమేనంటావా? మీకు అర్జెంట్గా దిష్టి తీయాలి.